హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నీట్లో హ్యూమన్ ఫిజియాలజీ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దానిలో మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అన్న కాన్సెప్ట్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్, మనకి అందరికీ తెలిసినదే. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ నీట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి నీట్ ఇయర్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతున్నది. సో అందుకోసం నేను ఈరోజు మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ అనే టాపిక్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నౌ మన బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ నేను మీకు ఈరోజు టీచ్ చేయబోతున్నాను. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్, రెస్పిరేటరీ గ్యాసెస్ అనగా O2 and CO2. So first one O2, oxygen, second one carbon dioxide. So now here ముందుగా మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ O2 గురించి నేర్చుకుందాం, తర్వాత మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2 గురించి నేర్చుకుందాం. సో నౌ ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ O2, oxygen it is transported in two mix. రెండు విధాలుగా ఆక్సిజన్ అనేది మన మానవ శరీరంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఒకటి డిజాల్వ్డ్ ఫామ్, ఇంకో విధంగా హిమోగ్లోబిన్ మాలిక్యూల్తో ఆక్సిజన్ బైండ్ జరిగి ఆక్సిహిమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. అయితే డిజాల్వ్డ్ ఫామ్లో కేవలం 3% మాత్రమే, అది కూడా ప్లాస్మా ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మనకి ఆక్సిహిమోగ్లోబిన్ ద్వారా మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కువగా ఆక్సిజన్ ఆర్బీసీ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది మన బాడీలో జరుగుతుంది. సో ఆక్సిహిమోగ్లోబిన్గా ట్రాన్స్పోర్ట్ చేసేది ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. సో 3% ప్లాస్మా ద్వారా డిజాల్వ్డ్ స్టేట్లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. 97% ఆర్బీసీ ద్వారా ఆక్సిహిమోగ్లోబిన్ రూపంలో ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఆక్సిహిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుందో నేర్చుకుందాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది హిమోగ్లోబిన్ మాలిక్యూల్ తాలూకా స్ట్రక్చర్. హిమోగ్లోబిన్ it consists of two things. One is iron part named as He. Another one is globin, that is the protein part. ఐరన్ పార్ట్ ఉంటుంది, ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఐరన్ పార్ట్కి ఆల్వేస్ ఆక్సిజన్ అనేది బైండ్ అవుతుంది. ప్రోటీన్ పార్ట్కి ఆల్వేస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బైండ్ అవుతుంది. సో అలా మనం చూసుకుంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ 1 molecule of hemoglobin carries 4 molecules of O2. ఎందుకంటే హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ పరంగా మనం చూసుకుంటే 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి, అనగా 4 సబ్ యూనిట్స్ అని కూడా మనం అనొచ్చు. సో ఆ 4 సబ్ యూనిట్స్ 2 ఆల్ఫా అండ్ 2 బీటా. సో ఇక్కడ మనం స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఆల్ఫా, బీటా and the proteinaceous structure. And the
ప్రోటీనేషియస్ స్ట్రక్చర్. సో ఏవైతే సర్కిల్లో మెన్షన్ చేశానో అది మీకు హీమ్ అని అర్థం. దాంట్లో ఐరన్ పార్ట్ ఉంటుంది. ఏదైతే ఈ ఫోల్డెడ్ హాలో ఉలెన్ బాల్ లైక్ స్ట్రక్చర్ మనం బయోమాలిక్యూల్స్లో నేర్చుకుంటాం, అది ఏమైతే మెన్షన్ చేశానో అది ప్రోటీన్ స్ట్రక్చర్. సో ఆక్సిజన్ అనేది ఐరన్ పార్ట్కి బైండ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది ఐరన్ పార్ట్కి బైండ్ అవుతుంది. సో అలా హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ బైండ్ అయి ఆక్సీ హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. సో ఇలా ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ చేసి 97% ఆఫ్ O2ని ఇది క్యారీ చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ పార్ట్ ఉందో అది నీట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మనం రిపీటెడ్గా అబ్జర్వ్ చేస్తున్నాం నీట్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది. బేస్డ్ ఆన్ పర్సంటేజ్ అండ్ ద సెల్ విచ్ ఈస్ క్యారీ. సో నౌ 3% ప్లాస్మా, 97% RBC, యూ హ్యావ్ టు రిమెంబర్, అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రక్చర్ బేస్డ్ చూసుకుంటే 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ క్యారీ చేయడానికి మనకి ఒక హిమోగ్లోబిన్ అనేది అవసరం అవుతుంది. 1 molecule of hemoglobin which carries 4 molecules of oxygen. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. దీని తర్వాత మనకి every 100 ml, if you are taking every 100 ml per every 100 ml of blood, ప్రతి 100 ml ఆఫ్ బ్లడ్లో మనకి సుమారుగా 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. మనం యావరేజ్ వాల్యూ తీసుకుంటే 15 grams ఆఫ్ హిమోగ్లోబిన్ విల్ బి ప్రెజెంట్ పర్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్. సో ఇక్కడ మీకు ఒక మాలిక్యూల్ హిమోగ్లోబిన్ ఇట్ క్యారీస్ 4 molecules ఆఫ్ O2. అదే ఒక గ్రామ్ హిమోగ్లోబిన్ 1.34 ml ఆఫ్ O2ని మాత్రం క్యారీ చేస్తుంది. మనం 100 ml బ్లడ్లో తీసుకుంటే 15 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటుంది. అది ఒక క్వశ్చన్. 1 హిమోగ్లోబిన్ ఎన్ని మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, అది మనకి ఇంకొక క్వశ్చన్. అలానే 1 gram ఆఫ్ హిమోగ్లోబిన్ ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది బ్లడ్లో, అది కూడా ఒక క్వశ్చన్. సో 1 gram ఆఫ్ హిమోగ్లోబిన్ క్యారీస్ 1.34 ml ఆఫ్ O2. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 1 gram హిమోగ్లోబిన్ 1.34 ml ఆఫ్ O2ని క్యాలిక్యులేట్ చేస్తే 15 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఎంత క్యారీ చేస్తుంది. సో నౌ వీ హ్యావ్ టు డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో దట్ ఇట్ విల్ గివ్స్ 15 into 1.34 ml ఈక్వల్ టు 20.10 ml of O2 will be carried per every 100 ml of blood. Every 100 ml of blood. సో ఈ రకంగా మీరు చూసుకుంటే క్వశ్చన్ని వాళ్ళు ఏ రకంగా అయినా అడగొచ్చు. ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్కైనా అడగొచ్చు, 1 gram ఆఫ్ హిమోగ్లోబిన్కైనా అడగొచ్చు, లేదా పెర్ 100 ml ఎంత అమౌంట్ ఆఫ్ O2 అనేది క్యారీ అవుతుంది బ్లడ్లో అయినా అడగొచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే ఈ క్యాలిక్యులేషన్ ఉందో per every 100 ml of blood, nearly 20 ml of oxygen which is carrying into the arteries. సో మనకి బ్లడ్ వెజల్ పాత్వే మనకి బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో నౌ హియర్ దిస్ ఈస్ ద ఆర్టరీ. Arteries are divided into arterioles. Then it ends as smaller ones, that is capillaries. So capillaries carrying the blood into venules. So from there it enters into veins. So మనం ఏదైతే ఈ క్యాలిక్యులేషన్ తీసుకున్నామో per every 100 ml of blood it consists of 20 ml of oxygen.
ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఆర్టరీస్లో, ఇది ఆర్టరీస్, ఇది ఆర్టీరియోస్, ఇది క్యాపిలరీస్, దిస్ వన్ ఈస్ వెన్యూస్ అండ్ దిస్ వన్ ఈస్ వెయిన్స్. అండర్స్టాండ్? సో ఇక్కడ మనకి నీట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టరీ సైట్ దగ్గర 100 ml ఆఫ్ బ్లడ్కి మనకి ఎంత ml ఉందండి? 20 ml ఆఫ్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. సో ఇక్కడ 20 ml ఆఫ్ O2 అనేది క్యారీ చేస్తుంది. సో ఇది ఆర్టీరియోస్కి పాస్ అవుతుంది ఫస్ట్, ఇది ఆర్టీరియోస్కి ఫస్ట్ పాస్ అవుతుంది, దెన్ ఇది క్యాపిలరీ సైట్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఐ సెడ్ క్యాపిలరీస్, హియర్ ద టిష్యూస్ విల్ బి ప్రెసెంట్. Here tissues will be present. So under normal condition, we require the blood, right? The transportation of blood for the diffusion of gases. So ikkada tissues normal condition lo matram ikkada 5 ml of O2 ni per every 100 ml of blood ki తీసుకుంటుంది. So ikkada 5 ml which is entering into the టిష్యూ పార్ట్. ఇప్పుడు మనకి రఫ్గా 20 ml వచ్చి 5 ml యూజ్ చేసుకుంటున్నాయి క్యాపిలరీస్. అంటే వెయిన్స్లోకి ఎంత వెళ్తున్నాయి? వెయిన్స్లోకి per every 100 ml now 15 ml will be enters into the veins. ఇది కూడా నేను మెన్షన్ చేశాను మీకు. ఏ కండిషన్లో? నార్మల్ కండిషన్లో ఆక్సిజన్ ఫర్ ఎనర్జీ, మనం చేసే ప్రతి పనికి ఏటీపీ అనేది అవసరం. ఏటీపీ లిబరేట్ అవ్వాలి అంటే మనకు ఆక్సిజన్ అనేది అవసరం. కనుక మనం నార్మల్ కండిషన్లో టిష్యూ సైట్ దగ్గర 5 ml ఆఫ్ O2 per 100 ml, ఐఎమ్ అగైన్ మెన్షనింగ్ హియర్ 100 ml, per every 100 ml 5 ml ఆఫ్ O2 టిష్యూస్ యూజ్ చేసుకుంటారు. సో నా ఇప్పుడు క్వశ్చన్ వాళ్ళు ట్రికీగా అడగొచ్చు, per 1 liter how much amount of O2 will be used by the tissues? 100 mlకి 5 ml అని చెప్పాను కదండి. అంటే ఇప్పుడు 1 లీటర్ వేసేకి ఎంత అవుతుంది? 1000 ml. 100 mlకి 5 ml అయితే 1000 mlకి 50 ml ఆఫ్ O2. 50 ml ఆఫ్ O2 అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అగైన్ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్లో వాళ్ళు 100 mlకి అడిగారా, 300 mlకి అడిగారా, లేదంటే లీటర్కి అడిగారా? లీటర్ అడిగితే మీరు దాన్ని ఎంఎల్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇది కూడా నీట్ ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ ఈ కాన్సెప్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ కండిషన్, మనం బాగా అలసిపోయినప్పుడు అప్పుడు మనకి 20 ml అనేది కామన్ అండి. ఫర్ ఎవ్రీ 100 ml 20 ml ఆర్టరీస్కి రీచ్ అవ్వడం అనేది కామన్. కాకపోతే మనం ఎక్సర్సైజ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది కదా. ఎక్కువ ఎనర్జీ అవసరం అయ్యేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా అవసరం ఉంటుంది. ఆ టైంలో టిష్యూస్ దగ్గర 15 ml ఆఫ్ O2 అనేది పర్ ఎవ్రీ 100 mlకి తీసుకుంటుంది. సో అప్పుడు మనకి లెఫ్ట్ ఓవర్ ఎంత అంటే వెయిన్స్లో 5 ml per every 100 ml. క్వశ్చన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి వాళ్ళు 1000 mlకి అడుగుతున్నారా, 3000 mlకి అడుగుతున్నారా, 100 mlకి అడుగుతున్నారా? ఎట్ ద సేమ్ టైం నార్మల్ కండిషన్లో అడుగుతున్నారా, ఎక్సర్సైజ్ కండిషన్లో అడుగుతున్నారా? ఇది కూడా ఇంపార్టెంటే. సో ఈరోజు నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు మీరు నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే ట్యూన్డ్.